ఒకప్పుడు సంఘములో నువ్వు ఒక యాక్టివ్గా పనిచేసే వ్యక్తివి, బుద్ధిమంతుడుగా ఉన్నటువంటి వ్యక్తివి, నీ నోటిలో నుంచి యథార్థమైన మాటలు వచ్చేవి. ఒకప్పుడు నువ్వు చాలా శ్రేష్టమైన వ్యక్తివి. నిన్ను చూసినప్పుడు, నీ మాటలు వింటున్నప్పుడు దైవజనుడైన మాతో సహా గుండెల మీద చేసుకొని నిద్రపోయేవారు. నువ్వంత యథార్థవంతుడివి. ఈ మధ్యకాలంలో నీ మాటల్లో మార్పు వచ్చింది. రాజకీయాలు వస్తున్నాయి. చాటుపాటు ఇక్కడొక మాట మాట్లాడుతావు, బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాటలు మాట్లాడుతున్నావు. అంటే నీలో యథార్థత కోల్పోతున్నావు. అంటే దీనిని బట్టి చూస్తే దుష్టుడు నీ మనస్సును చెరిపి ఉండవచ్చు. నీకు అర్థమవుతుందా? నీ మనస్సును చెరిపినప్పుడు ఫీల్ అవుతున్నావు. నీ మనస్సును చెరిపినప్పుడు అర్థమవుతుందా? సంఘానికి దూరం అవుతున్నావు. నీ మనస్సును చెరిపినప్పుడు అపార్థాలు చేసుకుంటున్నావు. నీ సహోదరుని అపార్థం చేసుకుంటావు, సేవకుల్ని అపార్థం చేసుకుంటావు. ఎందుకంటే దుష్టుడు అపార్థాలు పెట్టేవాడు. నలుగురు ఒక దగ్గర ఉంటే వారి కులం అంతా ఒకటి కాబట్టి నలుగురు ఉన్నారు, నేనొక్కడే వేరు. అంతకుముందు నీకు ఆలోచన రాలా. ఈ మధ్య కాలంలో దుష్ట ఆలోచన వస్తుంది. ఎందుకంటే నీలో దుష్టుడు, నీ విశ్వాసం ఎప్పుడైతే బలహీనమైందో దుష్టుడు నీ మీద దాడి చేస్తున్నాడు.